ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ 22 నాడు పోలింగ్ ఉంది. దాని దృష్ట్యా వెళ్ళిండి అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గిట్ట కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని కలవడానికి వాళ్ళు అక్కడ ఏం చేస్తుండ్రు, అంటే అక్కడ ఏం పథకాలు పెడుతుండ్రు, ఎట్లా జరుగుతుంది, అంటే ప్రభుత్వం అక్కడ ఎట్లా నడుస్తుంది తెలుసుకుంటుండు. పవన్ కళ్యాణ్ అన్న అన్ని తెలుసుకుంటుండు. అక్కడ గిట్ట పార్టీ పెట్టాలి, అక్కడ గిట్ట ప్రజలతో నేను కలిసి ఉండాలి, పేద ప్రజలు ఉంటే వాళ్ళ బాధ తీరవాలనే కదా వెళ్ళేది. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ అన్న వాడుకుంటుండ్రు బురద తల్లే ప్రయత్నం. ఓర్వట్లేరు మంచి చేస్తే. ఆంధ్రాలో గిట్ట ఇంత మంచి కార్యక్రమాలు చేస్తే ఎవరు ఓర్వట్లేరు. ప్రతిసారి బురద. ఆ బురద మీ మీదనే తిట్లుతుంది ఇప్పటికి. ఎవరైతే బురద తల్లే ప్రయత్నం పవన్ కళ్యాణ్ అన్న మీద చేస్తుండ్రో ఆ బురద వాళ్ళ మీదనే పడుతుంది కదా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళింది కదా సినీ స్నేహితుడు తలపతి విజయ్ ఆయనకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. మీరు రాజకీయంలో అయితే సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు వర్క్ నుంచి అయితే నిల్చున్నాడు బీజేపీ నుంచి, మరి బీజేపీకి వెళ్తే ఛాన్స్ ఉందంటారు 100%. ఎందుకంటే తిరుగులేదు బీజేపీకి. సో అదే ఏంటంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ని చూసి ఓటేస్తారా లేకపోతే బీజేపీ క్యాండిడేట్ ని చూసి ఓటేస్తారా, పార్టీ చూసి ఓటేస్తారా? పవన్ కళ్యాణ్ అన్న చూసి ఓటేస్తారు. అంటే అక్కడ నుంచి ఉన్న బీజేపీకి అక్కడ ఏం ఛాన్స్ లేదు. అంటే ఒకటి ఏంటంటే పనిచేసే నాయకుడు కావాలి మాకు. పనిచేసే నాయకుడు కావాలి మాకు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళాడు ప్రచారానికి, సో దాని గురించి ఏమంటారు? మంచిదే. అక్కడ గిట్ట పార్టీ పెట్టాలో గెలవాలని, పేద ప్రజలకు మంచి చేయడానికి పవన్ కళ్యాణ్ అన్న తమిళనాడు వెళ్ళిండు. అక్కడ గిట్ట పేద ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ బాధ తీరుస్తామని పోయిండు. అక్కడ గిట్ట గెలిస్తే మంచి మంచి కార్యక్రమాలు మొన్న చేసిండు కదా ఆంధ్రాలో, రోడ్లు వేయడం కానీ, గ్రామాల్లోకి వెళ్ళి చూడడం కానీ, అటువంటివి మంచి కార్యక్రమాలు చేయాలని పోయిండు పవన్ కళ్యాణ్ అన్న. కొంతమందికి కళ్ళు మండుతున్నాయి. మంచి చేస్తే అంటే రాష్ట్రాన్ని పట్టించుకోకుండా తమిళనాడు వెళ్ళడం రాష్ట్రాన్ని పట్టించుకున్నాడు కదా. అందు గురించే రోడ్లు వచ్చినాయి, అందు గురించే కరెంట్ వచ్చింది, అందు గురించే మారుమూల గ్రామాలకు వెళ్ళి పేద ప్రజల్ని చూస్తుండు. లైట్స్ వేపియడం కానీ, రోడ్లు వేపియడం కానీ. అంత మారుమూల గ్రామానికి ఏ నాయకుడు వెళ్ళిండు? ఏ నాయకుడు వెళ్ళలే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిండు. అక్కడ గిట తమిళనాడులో గిట అంత మారుమూల గ్రామాలు ఉంటాయి కాబట్టి, అక్కడ గిట పేద ప్రజలు ఉంటారు కాబట్టి, సో అక్కడ గిట గెలవాలని వెళ్ళిండు. ఇక్కడ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని బయటికి వెళ్ళిండు తప్పితే నియోజకవర్గాన్ని వదిలేసి ఏం వెళ్ళలే కదమ్మా. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రచారం టైంలో చాలా సార్లు వాడుకుంటున్నారు అన్న మాట వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు? మోడీ గారితో క్లోజ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. వీళ్ళంతా బురద అల్లే ప్రయత్నం చేస్తుండ్రు. కొంతమంది పార్టీ నాయకులు బురద అల్లాలే పవన్ కళ్యాణ్ అన్న మంచి చేస్తుంటే ఓర్వట్లేరు, కడుపు మండుతుంది. సో మేము ఇన్ని రోజులు చేయలేదు కదా, మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాని కడుపు మంట రగిలిపోతున్నారు. ప్రతి ఒక్క నాయకుడిని అంటే క్లోజ్ గా ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని ఇట్లా ప్రచారం టైంలో వాడుకుంటారా? ఎవరు వాడుకోరమ్మా. వీళ్ళంతా బురదలే ప్రయత్నం చేస్తారు అంతే తప్పితే ఎవరు ఏం వాడుకోరు ఎవరిని. ఒకటండి, ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడికైనా కూడా ప్రచారం వెళ్ళొచ్చు. ఎందుకంటే గతంలో తీసుకుంటే కూడా మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడం జరిగింది. ఆయన ప్రచారం చేసిన చోట్ల అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నారు, సీట్లన్నీ కూడా గెలిచినాయి. అందుకే బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి పూర్తి నమ్మకం. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అచ్చగిట, ఎందుకంటే మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా సక్సెస్ అయ్యింది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడికి కూడా చూసుకుంటే తమిళనాడు అంటేనే అసలు సినిమాకి ఒక మారుపేరు. సినిమా ఇండస్ట్రీయే అక్కడ పుట్టింది. ఎందుకంటే సత్సంబంధాలు చాలా ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సినిమా హీరోలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా ఉంటారండి. ఆయన అభిమానులు కూడా కొద్దిగా మంది ఓటేస్తారు. అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి బీజేపీ సిద్ధాంతాలు, అదేవిధంగా పార్టీకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అన్ని విధాలుగా పనిచేస్తారండి. ఎందుకంటే గతంలో మనం చెప్పినాం కదండి, మహారాష్ట్ర ఎలక్షన్లో పోయినప్పుడు సక్సెస్ఫుల్ అయ్యిండు, ఇప్పుడు కూడా సక్సెస్. ఎందుకంటే చెన్నైకి మనలకు, తమిళనాడుకు మనకు చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచిగా కూడా పేరు రావాలి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్క స్థానం కూడా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రాంతాలు మారితేనే కదా అక్కడ కూడా ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏ విధంగా మైండ్ సెట్ ఉంది, మన వాళ్ళు ఏ విధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది కదా. ఎక్కడికి పోయినా కూడా ప్రచారం అన్నప్పుడు ఎవరు, ఇప్పుడు తెలంగాణ నుంచి లీడర్లు పోతలేరా అండి? పొన్నం ప్రభాకర్ పోయిండు, ఆ సీఎం రేవంత్ రెడ్డి అంతా పోతలేరా?
పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు పెద్దవారికి గౌరవించి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడం వల్ల తప్పేం లేదు. మీకు ఎవరైనా కూడా ఫ్యాన్స్ ఉంటే గట్రా మీరు కూడా పోయి అక్కడ ప్రచారం చేయరు. మీ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గట్రా. ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అని ప్రచారానికి వాడుకుంటున్నారు అని చెప్పి జనసేన నాయకులు రాష్ట్రపతి ఒక్కటండి, ప్రచారానికి ఏం వాడుకోవట్లేదు. ఇలా ప్రచారానికి వాడుకుంటేనే అండి ఇలా రాజధానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఇన్ని రాష్ట్రాలు ఉండి 29 రాష్ట్రాల నుండి కూడా స్పెషల్ ఫోకస్ ఇలా మనం చూసుకుంటే గిట్ట ఏపీ పైన పెట్టిందంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కష్ట ఫలితం కూడా అనాలి. ఎందుకంటే అవసరానికి ఇలా ఇప్పటి వరకు చూసుకుంటే 1000 కోట్ల రూపాయలు ఇచ్చిందండి రాజధానికి. ఇచ్చిన ఏంటంటే మనం దానికి ఎలాంటి విమర్శించలేదు. ఏదైనా కూడా ఆయన బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ ఉద్యమి అంటే ఏదైతే పార్టీకి సంబంధించిన 500 అక్కడ కూడా స్టార్ట్ చేశారు. సో అక్కడ కూడా భారీ చర్యలు జరిగే దాని గురించి అదే అండి, ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ విధంగా ఉంటది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చాలా అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా యావత్ భారతదేశం బీజేపీ గవర్నమెంట్ కోరుకుంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే యుద్ధాలు జరిగిన టైంలో కూడా మన ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా దేశాన్ని లీడ్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వం కూడా రావాలని చెప్పేసి ఇలా అన్ని రాష్ట్రాల్లో అనుకుంటాయి కాబట్టి సక్సెస్ఫుల్ గా అవుతారు. ఎలాంటి బాధ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోతే అక్కడ విజయమే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.